హలో బడీస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మీ అందరికీ తెలిసిందే కదా, నాకు చాలా ప్యాషన్స్ అండ్ హ్యాబిట్స్ కూడా ఉన్నాయని. సో కుకింగ్ ఈజ్ ఆల్సో ప్యాషన్ ఫర్ మీ. ఐ లైక్ కుకింగ్ వెరీ మచ్. సో ఈరోజు ఏం చేస్తున్నానంటే, సండే కాబట్టి ఇంట్లో ఏదైనా స్పెషల్ చేయమన్నారు. సో నేను ట్రై చేస్తున్నాను. ఇది ఏమంటారు, కోకోనట్ మిల్క్, కోకోనట్ మిల్క్ రైస్ విత్ ఆలూ కుర్మా. సో నాకు నచ్చిన స్పైసెస్, బిర్యానీ మసాలాస్ వేసాను. తర్వాత కోకోనట్ మిల్క్ని ఆల్రెడీ ఆడించేసి ఉంచుకున్నాను. కోకోనట్ మిల్క్ ఎలా తీయాలంటే, కోకోనట్ని బాగా కట్ చేసేసి మిక్సీలో ఆడేస్తే దాంట్లో వచ్చిన వాటర్ ఒక దగ్గర వేసుకొని కొంచెం వాటర్ కలుపుకొని, సో అదే కోకోనట్ మిల్క్. తర్వాత సాల్ట్ వేసేసాను. నేను చాలా స్పైసెస్ చాలా తక్కువ తింటాను, సో అందుకనే నేను మసాలాస్ ఏమి ఎక్కువ వేయను. ఓన్లీ నార్మల్గా సాల్ట్ అండ్ లిటిల్ గరం మసాలా ఎప్పుడైనా కావాలి అంటే వేసుకుంటాను. దట్స్ ఇట్. రైస్ వేసేసాను. కుక్కర్ క్యాప్ పెట్టడానికి నాకు చాలా టైం పట్టింది, బట్ యా ఫైన్. నెక్స్ట్ ఒక సైడ్ వేరే కుక్కర్లో నేను ఆలూ కుర్మా కోసం ఆలూ అయితే బాయిల్ చేసేసాను. సో నాకు ఏది కూడా హ్యాండ్తో కట్టడం చాలా బద్ధకం అనమాట. అందుకని చెప్పి నేను టొమాటో, ఆనియన్స్ అన్నీ కూడా చాపర్లో చేసేసాను. 10 సెకండ్స్లో మొత్తం రెడీ చేసేసుకున్నాను నా చాపింగ్ పని. సో ఇక్కడ కళాయిలో కొంచెం ఆయిల్ వేసేసి, తర్వాత మనకు నచ్చిన ఇదేనా మీరు వేసుకోవచ్చు. నేను ఆనియన్ ఇంకా తేజ్ పత్తా ఏమంటారు, బే లీఫ్ వేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం టొమాటో. నేను ఏ కుకింగ్ చేసినా ఒక 10 to 20 టైమ్స్ హ్యాండ్ వాష్ చేయడానికి నాకు సగం టైం అయిపోతుంది. సో టొమాటో వేసిన తర్వాత అలా ఫ్రై చేస్తూ ఉంది. ఈలోపు నేను బాయిల్డ్ పొటాటోని పక్కకు తీసుకున్నాను. తర్వాత నాకు నచ్చిన స్పైసెస్ అన్నీ వేసుకున్నాను. కొంచెం కారం, గరం మసాలా, ధనియా పౌడర్ అండ్ దెన్ మిక్సర్. తర్వాత నా పొటాటోని స్మాష్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని బాగా ఆయిల్ వేరేగా వచ్చేసే అంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత పొటాటో వేసేసి మిక్స్ చేసేసాను. స్మెల్ అయితే చాలా బాగుంది. సో హియర్ మై కుకింగ్ ఈజ్ రెడీ. టేస్ట్ అయితే చాలా బాగుంది. లుక్ వైజ్ మా ఇంట్లో వాళ్ళందరూ ఇదేంటి రైస్లా ఉంది అని అన్నారు, బట్ టేస్ట్ చేయగానే ఇట్ ఈస్ వెరీ టేస్టీ అనమాట. ఆ కోకోనట్ ఫ్లేవర్ అయితే చాలా బాగా వచ్చింది. సో మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఫాలో ఫర్ మోర్. బాయ్.